రెండో వారంలో ఏమవుతుందని చూస్తాం. రెండవ వారంలో హార్మోన్లు ఉత్పత్తి కారణంగా అంజలి శరీరంలో మార్పులు చాలా కనిపిస్తుంది. డాక్టర్ సలహా తీసుకొని అంజలి వ్యాయామం మొదలెడుతుంది మరియు తనని తానే బాగా చూసుకోవాలని నిశ్చయిస్తుంది. తన ఆరోగ్యం మరియు పోషణతో తన బిడ్డ బాగా పెరుగుతుందని తనకు తెలుసు. శరీరం ప్రతి నెల గర్భం కోసం సిద్ధమవుతుంది. సుమారు 14వ రోజున ఒక గుడ్డు అండాశయం నుండి విడుదల అవుతుంది. ఈ గుడ్డు స్పెర్మ్ ద్వారా తదుపరి 7 రోజులలో ఫలాదీకరణం అవుతే అంజలి గర్భవతి అవ్వచ్చు. ఫలాదీకరణ గుడ్డు 9 నెలలు గర్భాశయం యొక్క గోడ జోడించబడింది మరియు అది శిశువు వివిధ కణాలకు విభజన ప్రారంభిస్తుంది.